ప్రార్థన ప్రాణభిక్ష పెట్టడం మాత్రమే కాదు, ఒక వ్యక్తిలో కృపావరాలను విస్తరింపచేస్తుంది. అందుకని ప్రతి వ్యక్తికి ఏ శాస్త్రం తెలిసినా ఒక శాస్త్రం తెలియాలి. ఏ శాస్త్రం తెలియాలి? గణిత శాస్త్రం తెలిగిపోయినా పర్వాలా, ఏమంటే సామాజిక శాస్త్రం తెలిగిపోయినా పర్వాలా, ఆరోగ్య శాస్త్రం తెలిగిపోయినా పర్వాలా, ప్రతి క్రైస్తవుడికి ఈత శాస్త్రం తప్పకుండా తెలియాలి. రైట్. రెండవది చూడండి, అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 43వ వచనం. 43వ వచనం. ఈదగలిగిన వారు సముద్రములోకి దుమికి దరికిపోవాలని. నెక్స్ట్, కడమ వారిలో కొందరు పలకల మీదను. ఒకసారి నా వైపు చూసి చెప్పండి. రెండవది దేని మీద? ఇప్పుడు మనం గమ్యస్థానానికి చేరాలంటే దేన్ని ఆశ్రయించాలి? పలకలను ఆశ్రయించాలి. పలకంటే ఏం చెప్తారు చెప్పండి అన్న? మరలా చిన్నప్పుడు సంకలో పలక పెట్టుకొని స్కూల్కి వెళ్ళినట్లుగా మరలా పలక తెచ్చుకోమంటారా ఏంటన్నా? ఆ పలక తెచ్చుకోమని చెప్తారా ఏంటి? ఇక్కడ పలక అంటాడు. చెప్పండి, ఏమంటాడు? ఇప్పుడు పలకను ఆశ్రయించడం అంటే ఏంటి అమ్మా? థ్యాంక్ యూ. పలక అంటే ప్రేమ్, పలక అంటే దేవుని వాక్యం అని అర్థం. ఎలాగో అంటే మోషేకు ధర్మశాస్త్రాన్ని దేని మీద రాసి ఇచ్చాడు? ఎన్ని పలకలు? 2 పలకల మీద రాసి ఇచ్చాడు. పలక దేవుని ఆజ్ఞకు లేక దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. రైట్. ఇప్పుడు ఏమంటాడు? ఇదిగో మీరు డెస్టినీ, మీ గమ్యస్థానానికి చేరాలంటే పలకలను ఆశ్రయించండి అంటాడు. పలక దేనికి గుర్తు? దేవుని వాక్యానికి గుర్తు. దేవుని వాక్యాన్ని ఆశ్రయించడం అంటే, దేవా నా ఓడ బ్రద్దలైపోవటానికి నీ వాక్యానికి భిన్నంగా నేనేమైనా తప్పు చేశానా? నువ్వు చెప్పినట్లు బ్రతకకుండా నీ మాట జబదాటి నీ వాక్యాన్ని ప్రక్కన పెట్టి నా ఇష్టానుసారంగా నేను ఎక్కడైనా నడిచానా? నీ వాక్యాన్ని ప్రక్కన పెట్టి బ్రతకటాన్ని బట్టి నా ఓడ బ్రద్దలైందా? అయ్యా, ఏ విషయంలో నేను తప్పిపోయా నాకు తెలియచేయి. ఏ వాక్యంలో నేను పొరపాటు చేశా నాకు బోధించు అని దేవుని ఆజ్ఞల పలకలను ఆశ్రయించి మన తప్పును దిద్దుకునే వ్యక్తులుగా దేవుని దగ్గర బ్రతకాలి. మీకు ఒక మాట చెప్తాను. భక్తుడు యోబు గారి ఓడ బ్రద్దలైపోయింది. శ్రమల కొలిమిలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఎంత భయంకరం! ఏ దేశంలో గొప్ప సంపన్నుడిగా ఉన్నాడో అదే దేశంలో ఏవి లేని దరిద్రుడిగా మారిపోయాడు. సామెత ఒకటి ఉంది కదా, పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేరట, కట్టెలు అమ్మిన చోట పూలు అమ్మవచ్చు మళ్ళా కదా. కట్టెలు అమ్మిన చోట పూలు అమ్మవచ్చు, కానీ పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేరు. ఏమంటే రోల్స్ రాయల్ కారులో ఆ వీధిలో తిరిగిన ఆయన ఆ కారులో బిల్డింగులన్నీ అమ్ముకొని అదే స్థలంలో సైకిల్ మీద తిరగటం అంటే అబ్బా ఎంత ప్రమాణంగా ఉంటుందో అంటారా? ఆ ఊహే కడు బాధాకరంగా ఉంటుంది కదా. అలాంటిది ఇప్పుడు యోబు పరిస్థితి. ఏ దేశంలో సంపన్నుడో అదే దేశంలో అత్యంత దరిద్రుడిగా మారిపోయాడు. బ్రద్దలైపోయిన తర్వాత యోబు దేవుణ్ణి ఒక మాట అడుగుతాడు. ఏమంటాడు చూడండి ఆ మాట. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. 6:24. నాతో కలిసి చెప్పండి. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఇక్కడ పెద్దగా చెప్పండి. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. 24 మరోసారి ఒకసారి చివరి మాట చూడండి. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియచేయుడి. బా బిడ్డలారా ఒకసారి చూడండి. యోబు చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైన ప్రార్థన. తమ్ముళ్ళు విన్నారా? తన బ్రతుకు బ్రతలైపోయింది. ఏ దేశంలో సంపన్నుడిగా బ్రతికాడు అదే దేశంలో దరిద్రుడైపోయాడు. ఈ స్థితికి వచ్చిన తర్వాత లైఫ్ అన్న తర్వాత ఎగురు దిగుడులు కామన్ అండే. ఈరోజు పడిపోతాం, రేపు లేస్తాం.
రేపు లేస్తాం, ఆ తర్వాత పడిపోతాం. యుద్ధం అన్న తర్వాత గెలుపోవటం సహజం. ఎగ్జామ్ అన్న తర్వాత పాస్ అవటం ఫెయిల్ అవటం సహజమా? ఏమండి, జీవితం అన్న తర్వాత గెలుపు ఓటములు సహజం అని క్యాజువల్గా తీసుకోవాలా. జీవితంలో తాను నష్టపోతే ఇక్కడ ఏమంటాడంటే, నేను ఏ విషయమందు తప్పిపోతునో అది నాకు తెలియచేయండి. ఇదిగో పలాని విషయంలో నువ్వు తప్పిపోయావయ్యా, అందుకే నీకు ఇక నష్టం కలిగింది అని మీరు నాకు తెలియచేస్తే నా తప్పు దిద్దుకుంటా. నేను ఏ విషయంలో తప్పు చేశానో నాకు తెలియచేయండి అని అడుగుతున్నాడు. బిడ్డలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. అయ్యా, ఒకసారి కిషోర్ని పెళ్ళి ఎంతకాలం అవుతుంది? ఇట్లా చూపించి చాలు. 10 సంవత్సరాల 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్లో ఎప్పుడైనా చెల్లిని కూర్చోబెట్టి, అమ్మ, నేను ఎప్పుడైనా నీకు ఇబ్బందికరంగా ప్రవర్తించుంటే, నాలో తప్పేమైనా ఉంటే ఒకసారి చెప్పమ్మా, నేను దిద్దుకుంటా అని ఎప్పుడైనా అడిగావు తమ్ముడా? అస్సలు అడగలేదు కదా. అడిగావా? చెల్లెలు వచ్చిందా? రాలేదు కాబట్టి అడిగానని చెప్పావు. రైట్. అమ్మ, మీరు ఎప్పుడైనా అడిగారా? అమ్మ, మీరు ఎప్పుడైనా అడిగారా? అమ్మ, మదిర అడిగారా? అమ్మ, నువ్వు అడగలేదా? ఎందుకంటే నీకు నువ్వు 100 మార్కులు వేసుకొని ఉంటావు. ఎందుకంటే ఐ ఆమ్ పర్ఫెక్ట్. ఎదుటోడే తప్పు. ఏమంటే మనిషికి ఉండే నైజం ఏంటంటే, నాకు 100కు 100 మార్కులు వేసుకుంటా, ఇంకా అవసరమైతే వాళ్ళు ఒప్పుకోవాలి, కానీ 100కు 150 కూడా వేసుకుంటాడు. ఏమన్నారా? 100కి 150 వేసుకుంటాం. అది ఎదుటోడికి మార్క్ వేయాలంటే 32, 33, 34.5. అరకాడేందో ఆపుతాం. 35 అయితే పాస్ అయిపోతాడు కదా. అందుకని 34.5. అది సహజంగా మనిషికి ఉండేది ఏంటంటే, ఐఎమ్ పర్ఫెక్ట్, అన్ని విషయాల్లో ఐఎమ్ పర్ఫెక్ట్ అనే మనస్తత్వం ఉంటుంది. బిడ్డలారా, గమనించండి, ఏ వ్యక్తి అయితే తన బ్రతుకులో తన తప్పేంటో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడో, తప్పు తెలిసిన తర్వాత దిద్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడో, వాడు ఈరోజు ఓడిపోయినట్లు కనపడుతున్నా రేపు తప్పకుండా గెలుస్తాడు, తప్పకుండా విజేత అవుతాడు. వాడి గమ్యస్థానం చేరటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను పర్ఫెక్ట్ అండి అని ఎవడైనా అనుకున్నాడా? నాలో ఏ తప్పు లేదండి, దిద్దుబాటు చేసుకోవటానికి ఇష్టపడలేదా? వాడు ఏ రంగంలోనైనా ఓడిపోతాడు. యోబు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను ఏ విషయములో చెప్పండి ఏ విషయములో తప్పిపోతునో, ఏ విషయములో తప్పిపోతునో అది నాకు. అమలారా, ఒకసారి చూడండి, ఈ వాక్యం వింటున్న మీరు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మీ భర్త వైపు చూసి, ఇప్పుడు వద్దులేండి, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత భర్త వైపు చూసి, అయ్యా, నేను ఏ విషయంలో తప్పిపోయానో, నీకు దేవునికి ఎక్కడ దుఃఖకరంగా బ్రతుకుతున్నానో నాకు చెప్పండి అయ్యా అని అడగండి. ఒకవేళ నిజంగా చెప్పాడు అనుకో, ముఖం కందగడ్డలంత లావు పెట్టుకోకండి. ఎంత లావు, నా తప్పు చెప్పావా అని అనకండి. అయ్యా, మీరు కూడా అడగండి. పురుషులరా, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో మీ సేవకుల దగ్గరికి వెళ్ళి ఒక మాట అడగండి. అయ్యా, 20 సంవత్సరాలు బట్టి మన చర్చికి వస్తున్నా, 10 సంవత్సరాలు బట్టి మన చర్చికి వస్తున్నా, ఎక్కడైనా నేను తప్పిపోయానా? దేవునికి ఎక్కడైనా ఆయాస్కరంగా బ్రతికానా? దేవుని వాక్యానికి భిన్నంగా నేను ఎక్కడైనా ప్రవర్తించానా? నాలో తప్పేమైనా ఉంటే చెప్పయ్యా, నేను దిద్దుకుంటా అని ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత అడగండి. యోబు అట్లా అడగటానికి ఇష్టపడ్డాడు, అలా దిద్దుబాటు చేసుకోవటానికి సిద్ధపడ్డాడు ఒక ఆయన. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎవరో ఆయన చెప్తాను, భక్తుడైన యెహోషువ హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాడంటే, యెరికో పట్టణం జయించాం. యెరికో అనే పెద్ద పట్టణం జయించిన మనకి హాయి అంతా. ఆఫ్టర్ ఆల్, నేను అప్పుడప్పుడు చెప్తా కదా, హాయి పట్టణాన్ని హాయిగా మనం గెలవచ్చు అనుకున్నారు. ఏమనుకున్నారు? హాయి పట్టణాన్ని హాయిగా గెలవచ్చు అనుకుంటే, ఆ హాయి పట్టణస్తులు ఇజ్రాయేలీలకు పగటిపోటే సొక్కలు చూపించారు. వాళ్ళు ఎదుట నిలవబడలేక పారిపోతావంటే తరిమి 10ల సంఖ్యలో ఇజ్రాయేలీని చంపారు. ఓడిపోతే యెహోషువ ఉదయం నుండి సాయంత్రం వరకు మందసం ఎదుట మోకరించి బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. దేవా, మేము ఎందుకు ఓడిపోయాం? దేవా, మా అపజయానికి కారణం ఏంటి?
ఈ ఓటమి మా బ్రతుకు రావటానికి కారణం ఏంటని ఉదయం నుండి సాయంత్రం వరకు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే దేవుడు అక్కడ ఓడిపోవటానికి కారణం చెప్పాడు. నేను గతంలో చెప్పాను, యూట్యూబ్లో ఉంటుంది. ఈ దేవుడు ఓడిపోవటానికి కారణం చెప్పాడు. ఈ దేవుడు ఓటమికి కారణం చెప్పాడు. గెలుపు సూత్రం కూడా యెహోషువకు నేర్పాడు. మీరు ఓడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? శాపగ్రస్తమైనది ఒకటి మీ మధ్యలో ఉంది. ఆకాన్ అనేవాడు యెరికోలో నుండి శాపగ్రస్తమైన దాన్ని దొంగిలించారు. శపితమైన దాన్ని తొలగించుకుంటే నేను మీకు తోడుగా ఉంటా, నేను మీకు జయమిస్తా. ఆ మాట విన్నాడు. శాపగ్రస్తమైన వాటిని తొలగించుకున్నాడు. హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళాడు. ఏం జరిగిందో తెలుసా? ఓడిపోయిన చోటే తన ప్రజలని, ఇశ్రాయేలును దేవుడు గెలిపించాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నా వైపు చూడండి. గతంలో ఏ రంగంలో నువ్వు ఓడిపోయావో, ఓడిపోయిన చోటే నీ దేవుడు నిన్ను గెలిపిస్తాడు. చదువుల్లో ఓడిపోయావా? ఉద్యోగంలో ఓడిపోయావా? ఆత్మీయ జీవితంలో ఓడిపోయావా? వ్యాపారంలో ఓడిపోయావా? ఆర్థిక విషయాల్లో ఓడిపోయావా? ఏ రంగంలో ఓడిపోయావో నాకు తెలియదు. ఒకవేళ పిల్లల్ని పెంచే విషయంలో ఓడిపోయావా? కుటుంబాన్ని చక్కగా కట్టుకునే విషయంలో ఓడిపోయావా? సంఘాన్ని కట్టే విషయంలో ఓడిపోయావా? ఆత్మీయ జీవితంలో ఓడిపోయావా? ఏ రంగంలో ఓడిపోయావో నాకు తెలియదు. కానీ నేను ప్రకటించే నా దేవుడు, నీవు సేవించే నీ దేవుడు ఓడిపోయిన చోటే నేను గెలిపిస్తాడు. ఆయన ఓడిపోయిన చోటే నేను విజేతగా నిలవబెడతాడు. ఎప్పుడో తెలుసా? నీ తప్పు తెలుసుకుని దాన్ని దిద్దుకున్నప్పుడు. నా ఓటమి కారణం ఇదయ్యా, నా అపజయానికి కారణం ఇదయ్యా, ఈ అపజయాన్ని బట్టి నేను ఓడిపోయానయ్యా, నా తప్పు దిద్దుకుంటానయ్యా అని ఈరోజు నువ్వు దిద్దుకోగలిగితే, అగైన్ అండ్ అగైన్ ఏ హాయి పట్టణం మీద ఓడిపోయారో, ఓడిపోయిన చోట ఇశ్రాయేలును గెలిపించిన దేవుడు, ఏ స్థలములో ఓడిపోయావో ఓడిన చోటే దేవుడు నేను గెలిపించునుగాక. ఆమేన్. అట్లా దేవుడు గెలిపించాలంటే చెప్పండి, వేటిని పట్టుకోవాలి? పలకలను పట్టుకున్నాడట. పలకలు దేనికి గుర్తు? దేవుని ఆజ్ఞలకు గుర్తు. నేను ఏ ఆజ్ఞల్లో తప్పిపోయానో, ఏ వాక్యంలో తప్పిపోయానో, వాక్యపు వెలుగులో మనం దిద్దుబాటు చేసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఓడిపోయిన ప్రతివాడు, విశ్వాసవాడ బ్రద్దలైన ప్రతివాడు పాపం చేసినందువల్లే బ్రద్దలైపోయాడా? మరోసారి అడుగుతా, యోబు పాపం చేసినందువల్లే కుటుంబం బ్రద్దలైపోయిందా? నేను ఏ విషయంలో తప్పు చేశానో నాకు తెలియజేయండి అంటే ఎంత వెతికినా యోబు ఏ పాపం చేయలే. అంటే కొన్ని సందర్భాలలో మనం పాపం చేయకపోయినా కొన్నిసార్లు మన పరిస్థితులు బ్రద్దలైపోతాయి. తప్పు చేయకపోయినా దేవుని పరీక్ష వలన మన ఓడ బ్రద్దలైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 83వ చరణం 61వ చరణం. నాతో కలిసి చెప్పండి. నేను పొగ తగులుచున్న సిద్ధివలేనైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. నేను పొగ తగులుచున్న సిద్ధివలేనైతిని. ఏమయ్యాడట? పొగ తగులుచున్న సిద్ధివలేనైతిని, అయినను నీ కట్టడలు నేను మరుచుటలేదు. అదే ఆజ్ఞలు కానీ కట్టడలు కానీ దేనికి సాదృశ్యం అని చెప్పాము? వాక్యానికి. ఆజ్ఞలు శాసనాలు వాక్యానికి గుర్తా? అదే వాక్యమే. ఆ వాక్యం ఈ కాంటెస్ట్లో దేనికి గుర్తు? పలకలకు గుర్తు. ఇప్పుడు వాడ బ్రద్దలైనప్పుడు ఏం పట్టుకోమన్నాడు? పలకలు పట్టుకోమన్నాడు. అంటే జీవితం బ్రద్దలైన స్థితిలో కూడా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. నేను ఇంత దేవుడు దేవుడు అని దేవుని కొరకు పరిగెత్తితే ఏం చేశాడు దేవుడు నాకు? ఇక దేవుడు లేడు, గీవుడు లేడు, వాక్యం లేదు, గీక్యం లేదు, పాస్టర్ గారు లేరు, గేస్టర్ గారు లేరా? పాస్టర్ గారు లేరు, గేస్టర్ గారు లేరు. ఇక ప్రార్థన అనే మాట నేను ఎత్తను, బైబిల్ ముట్టుకోను అన్నట్లుగా నీ జీవితం ఉండకూడదు. బ్రద్దలైన నీ వాక్యాన్ని హత్తుకొని బ్రతుకుతానయ్యా. దావీదు ఇక్కడ అంటాడు, పొగ తగులుచున్న సిద్ధివలే నేనైతిని, అయినను నీ కట్టడలు నేను మరుచటలేదు. సిద్ధే అని అంటే ఆ రోజుల్లో నీళ్లు కానీ ద్రాక్షరసం కానీ
దూర ప్రాంతాల్లో దాహమైనప్పుడు త్రాగటానికి ఈ సిద్ధిల్లో నూనె కానీ నీళ్లు కానీ ద్రాక్షారసాన్ని పోసుకొని అలా వెళ్ళేటప్పుడు దాహార్తి అయినప్పుడు తాగుతూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక స్థితికి తగినట్లుగా ఆ సిద్ధులు తయారయ్యి ఉంటాయి. ఇప్పుడు ఓ పేద ఆయన ఉన్నాడు, ప్రయాణమే వెళ్ళేటప్పుడు కెర్లే వాటర్ బాటిల్ ఉంటుంది కదా, అందరూ వాడగా నలిగిపోయి దానిలో ఏవో నీళ్లు పోసుకొని ప్రయాణంలో వెళ్తాడు. అదే కాస్త డబ్బులు ధనవంతులు కోటీశ్వరులు అనుకోండి, ఈ పాత కెళ్ళి వాటర్ బాటిల్లో పోసుకుంటారు, అందమైన ఫ్లాస్కుల్లో పోసుకుంటారా? దావీదు కూడా పేదవాడు అంటానికి లేదు, కానీ కొంచెం మంచి స్థితిలో ఉన్నవాడే. అంటే దావీదు యొక్క బాల్యం అందమైన సిద్ధిలాగుండేది. వాళ్ళ నాన్నకు 100 గొర్రెలు. చెప్పండి. బెత్లెహేము గ్రామంలో పెద్ద మనిషి ఎవరయ్యంటే ఆయనే. ఒక మాటలో చెప్పాలంటే మన గ్రామాల్లో సర్పంచ్ ఉంటాడుగా, మన గ్రామాల్లో గ్రామ సర్పంచ్ ఉంటాడు కదా. సర్పంచ్ అంటే పెద్ద పోస్తా కదా గ్రామంలో కదా. అలాగే యెషయి కూడా ఊరు సర్పంచ్, కుడి అడంగా. అలాంటి పెద్ద మనిషి కొడుకు దావీదు బాల్యం అందమైన బాల్యం. ఓ పాట ఉంది కదా, అందమైన బాల్యం అరణ్యపాలైపోయిందట. పొగ తగులుచున్న సిద్ధి ఎంత అందంగా ఉందో పొగ తగిలిన తర్వాత వికారం అయిపోద్ది. సరే, అది చెప్పినా మీకు అర్థం కాదు. సిద్ధి అంటే అది ఎట్టుంటుంది, చూడలేదే అని అనుకోకండి. పాత రోజుల్లో పల్లెటూళ్ళలో అన్నం ఏ పాత్ర మీద ఉండేవాళ్ళు చెప్పండి? అన్నం ఏ పాత్రలో, కూర కానీ ఏ పాత్రలో వండేవాళ్ళు? అల్యూమినియం పాత్రలో వండేవాళ్ళు. గుర్తుందా తమ్ముడా? అల్యూమినియం పాత్ర చూడలేదా? వీళ్ళంతా అమెరికా వాళ్ళలాగా ఉన్నారు. అల్యూమినియం పాత్ర తెలుసా తెలీదా? అల్యూమినియం పాత్రలో వండేవాళ్ళు. అల్యూమినియం పాత్ర షాపులోంచి తీసుకొచ్చేటప్పుడు దాని లోపట భాగం కానీ బయట భాగం కానీ ఎట్టుంటుంది చెప్పండి? తెల్లగా దగ మెరుస్తూ ఉంటుంది, తెల్లగా ఉంటుంది. సూపర్ పవర్ రిన్ అని అంటారు చూసారా? పాలల్లోనే తెలుపు, మెలమెలలాడే మెరుపు, వాషింగ్ పౌడర్ నిర్మా టంటాయి అని వస్తూ చూసారా? అంత తెల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ అల్యూమినియం పాత్ర తీసుకొచ్చేటప్పుడు తెల్లగానే ఉంది. ఆ పొయ్యి మీద పెట్టి నిప్పులు పొగ అదంతా తగిలి ఒక 1 నెల రోజుల తర్వాత దాని కింద భాగం ఎట్టుంటుంది ఏమండి? నల్లగా తారు పూసినట్టు అయిపోద్ది, నల్లగా అయిపోద్ది. ఇప్పుడు చూడండి, షాపులోంచి తెచ్చేటప్పుడు అది తెల్లగా చాలా చక్కగా ఉంది, పొగ తగిలి నల్లగా అయిపోయింది, వికారం అయిపోయింది. దావీదు ఒకప్పటి బాల్యం అందమైన సిద్ధిలాగుండేది. పొగ తగిలి అందాన్ని కోల్పోయినట్లుగా దావీదు పరిస్థితి సౌలు వలన ఆ బాల్య మధురమైన జ్ఞాపకాలు కోల్పోయి వికారమైన పరిస్థితికి వచ్చింది. అయితే దావీదు అంటాడు, పొగ తగులుచున్న సిద్ధిలాగా నేను బ్రతికినా నీ ఆజ్ఞలు నేను మర్చిపోలేదయ్యా, నిన్ను నేను విడిచిపెట్టలేదయ్యా, నీ వాక్యాన్ని నేను విడిచిపెట్టలేదయ్యా, నీ వాక్యాన్ని హత్తుకొని నేను బ్రతికా అని అంటాడు. దైవజన్మ ఏ వాక్యాన్ని హత్తుకొని బ్రతికాడో ఆ వాక్యమే దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రతి క్షణం వాక్యాన్ని పట్టుకొని బ్రతుకు. వాక్యం కరువైన వాక్యానుసారంగా బ్రతుకుతా, ఖడ్గమైన వాక్యానుసారంగా బ్రతుకుతా, శ్రమలైన వాక్యానుసారంగా బ్రతుకుతా, ఆపదలైన వాక్యానుసారంగా బ్రతుకుతానని ఆ వాక్యాన్ని పట్టుకొని బ్రతుకు. ఆ వాక్యమే నిన్ను గమ్యస్థానానికి చేర్చునుగాక. రైట్? నిన్ను నన్ను గమ్యస్థానానికి చేర్చే 3 సూత్రాలు. నంబర్ 1 ప్రార్థనా శక్తి, 2వది వాక్యపు శక్తి. చెప్పండి. 2వది చెప్పాలి, వాక్యపు శక్తి. 3వది ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నాతో కలిసి చెప్పండి. కడమ వారిలో కొందరు పలకల మీదను, కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించను. ఇలాగున అందరూ తప్పించుకొని దరి చేరిరి. 3వది దేని ద్వారా దరి చేరారు? ఓడ చెక్కలు.
మొదటిది ఏది? ఈదుకుంట. రెండవది పలకల మీద. ఈత దేనికి గుర్తని చెప్పుకున్నాం? రైట్. పలక దేనికి గుర్తని చెప్పుకున్నాం? వాక్యానికి. మూడవది ఏది? ఓడ చెక్క. చెక్క దేనికి గుర్తు? చెక్క ప్రార్థనగా. చెక్క దేనికి గుర్తు? ఒకటి ప్రార్థనా శక్తి, రెండవది వాక్యపు శక్తి, మూడవది కలవాల. మీరు ఊరక చెప్తే కాదు. ఇప్పుడు ఈత ప్రార్థన గుర్తని ఎందుకు చెప్పాను? ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం? అంటామా? ఈత ఇది, ఇది ఈత. ఇప్పుడు పలక వాక్యానికి గుర్తు. దేన్ని బట్టి చెప్పాము? మోషే కొండ మీద ఉన్నప్పుడు దేవుడు రాతి పలకలు ఇచ్చాడు. పలక దేనికి గుర్తు అనుకున్నాం? ఇప్పుడు వాక్యానికి. ఇప్పుడు చెప్పండి, చెక్క దేనికి గుర్తు? విశ్వాసానికి గుర్తు అని దేన్ని బట్టి చెప్తారు. సరే, చెక్క దేనికి గుర్తు అంటే సిలువ శక్తికి గుర్తు. యేసు ప్రభు వారు దేని మీద వేలాడారు? సిలువ మీద వేలాడు. సిలువ దేంతో చేయబడింది? చెక్కతో చేయబడింది కదా. రైట్. ప్రతి క్రైస్తవుడు తన గమ్యస్థానానికి చేరాలంటే ఒకటి ప్రార్థనా శక్తితో, రెండవది వాక్యపు శక్తితో, మూడవది సిలువ శక్తితో గమ్యస్థానానికి మనం చేరగలం. ఈ సిలువ శక్తిని గురించి అపోస్తుడైన పౌలు వారు మాట్లాడుతూ ఇలా అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నాతో కలిసి. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెరితనము గాని, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. నా ప్రభు బిడ్డలారా, అపోస్తుడైన పౌలు వారు సిలువను గూర్చిన వార్త చెప్తూ అంటాడు. సిలువను గూర్చిన వార్త, కొంతమంది సిలువ శక్తి తెలియక మూడు మేకుల మీద ఇక నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ విషయం మనకు అవసరం లేదు. కానీ నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనమేమో కానీ, రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. క్రైస్తవుని శక్తి, క్రైస్తవుని ఆశీర్వాదం అంతా సిలువలోనే దాగుంది. సిలువ చెంత ఒక వ్యక్తి నిలవబడితే ఆ సిలువ శక్తి పాపిని పవిత్రుడిగా మారుస్తుంది. ఆ సిలువ శక్తి పిరికివాడిని పరాక్రమవంతుడిగా మారుస్తుంది. ఆ సిలువ శక్తి రోగిని ఆరోగ్యవంతుడిగా మార్చగలుగుతుంది. ఆ సిలువ శక్తి ఒక వ్యక్తి యొక్క ఆత్మను పరలోకానికి తీసుకొని వెళ్ళగలుగుతుంది. సిలువ శక్తి ఎహమందైనా పరమందైనా సమస్త కార్యాలు చేయగలిగిన శక్తి సిలువలో దాగుంది. లోకంలో నశించిపోతున్న ప్రజలకు ఆ దేవుడు ఇలా సిలువమ్రానుమే ఇట్లా అయిపోయాడు అని నోటికొచ్చినట్టు మాట్లాడతారు. కానీ రక్షించబడుతున్న మనకు గమ్యస్థానానికి మనల్ని చేర్చేది సిలువ శక్తి. హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడు, మన బ్రతుకునకు విలువ తెచ్చిందే సిలువ, లేకపోతే క్రైస్తవ జీవితానికి విలువ లేదు. అసలు ఈ సిలువ శక్తి ఈ సిలువ ఇంత ప్రాచుర్యంలోకి రావటానికి కారణం ఏంటంటే, రోమా చక్రవర్తులు పరిపాలన చేస్తున్న రోజుల్లో కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి రోమా ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. వారి తల్లి పేరు హెలెన్. చెప్పండి ఒకసారి, హెలెన్. ఆ తల్లి శరీరంలో అనారోగ్యంతో బాధపడుతున్న దినాల్లో గతంలో యేసు ప్రభును గూర్చి వింది, ఆయన సుచరిత్ర వింది, ఆయనే నిజదేవుడని తెలుసుకుంది. ఈ అనారోగ్యంతో బాధపడుతున్న దినాల్లో ఒక పర్యాయం యెరూషలేముకు తాను వెళ్ళిందట. ఇలా యేసు ప్రభును సిలువ వేసినటువంటి సిలువలని 1-2 సిలువలు చూయించారట. ఈ సిలువల్లో ప్రభు సిలువేదో అని పట్టుకునేటప్పుడు ఒక సిలువను పట్టుకున్న తోడనే తన శరీరంలో ఉన్న అనారోగ్యం అంతా తొలగిపోయి ఆరోగ్యవంతురాలిగా మారిపోయిందట. అప్పటికప్పుడే తన శరీరంలో ఉన్న రోగమంతా తొలగిపోయి చక్కటి ఆరోగ్యవంతురాలిగా మారిపోయి, ఇదిగో ఈ సిలువమ్రాను మీదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువేశారని ఆ సిలువ నేటికి భద్రపరచబడిందట. కాన్స్టంటైన్
తను రాజుగా పరిపాలన చేస్తున్న రోజుల్లో రోజు శత్రువులు తన మీద దాడికి వస్తున్న ఆ దినాల్లో కృంగిన హృదయంతో అలా ఉన్నాడు. ఆకాశంలో ఒక సిలువ గుర్తు ఆయన కనపడింది. ఇది నీకు విజయం, ఇది నీకు విజయం, ఇది నీకు విజయాన్ని ఇస్తుందని కొంతమంది నిద్రపోయేటప్పుడు అంటారు, మరి కొంతమంది ఆకాశంలో ఆ సిలువ దృశ్యం కనపడింది అంటారు. తిరిగి ఇంటికి వచ్చాడట. అమ్మా, ఆకాశంలో ఇలా సిలువ గుర్తు కనపడింది, ఇదే నీ విక్టరీ, నేను డెస్టినీ, నీ గమ్యస్థానాన్ని చేర్చేది ఈ సిలువే అని ఏదో నాకు ఒక ఆకారం కనపడింది మమ్మీ, ఏంటో ఆ సిలువ అంటే అప్పుడు ఆ తల్లి చెప్పిందట, బాబు ఆ సిలువ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ సిలువ గుర్తు ఇదిగో, యేసుక్రీస్తు సిలువ శ్రమలకు గుర్తు. పౌలు గారు చెప్పిన మాట చెప్తూ, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి, ఆ శక్తితో నువ్వు బయలుదేరి వెళ్ళని చెప్తే మొత్తానికి ఆ సిలువను స్మరిస్తూ యుద్ధానికి వెళ్ళాడట. యుద్ధ భూమిలో అఖండమైన విజయాన్ని పొంది విజయోత్సవంతో తిరిగి వచ్చాడట. తిరిగి రావటంతో రోమా సామ్రాజ్యం అంతా ఏమని చాటింపేశాడో తెలుసా? యేసే నిజ దేవుడు, యేసు తప్ప ఇంకొక దేవుడు లేడు. రోమా ప్రజలారా, ఇక మీదట మీరు వీటిని ఆరాధించొద్దు, యేసుక్రీస్తుని ఆరాధించండి అని వాళ్ళందరినీ పురికొల్పి రోమా సామ్రాజ్యం అంతా క్రైస్తవ సామ్రాజ్యం అయ్యేటట్లుగా చేసిన మొట్టమొదటి వ్యక్తి కాన్స్టంటైన్ చక్రవర్తి. చెప్పండి, కాన్స్టంటైన్ చక్రవర్తిని మార్చింది ఏది? సిలువ గుర్తు. సిలువ కాన్స్టంటైన్ని మారిస్తే కాన్స్టంటైన్ దేశాన్ని మార్చాడు. విన్నారు ఈ మాట? ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. సిలువ యేసు ప్రభువారు సిలువరాను మీద వేలాడేటప్పుడు ముగ్గురు స్త్రీలు అక్కడ నిలవబడి ఉన్నారు. కొంతమంది స్త్రీలు నిలవబడి ఉన్నారు. వాళ్ళలో ముగ్గురు ప్రాముఖ్యమైన వాళ్ళు. ఒకసారి చూడండి ఆ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. మెట్టుకు నలుగురు నిలుచున్నారు. కానీ ఈ నలుగురిలో ముగ్గురు పేరు మరియనే. ముగ్గురు పేరు మరియనే. ఆయన తల్లి, యేసయ్య తల్లి పేరేంటి? మరియా, రైట్. క్లోపా భార్య పేరేంటి? మరియా. ఇంకొక ఆమె ఏంటి? మగ్దలేని మరియా. ముగ్గురు మరియలు సిలువ దగ్గర నిలవబడి ఉన్నారు. మరియా అనే పేరుకున్న అర్థం ఏంటంటే చేదు. మిరియాము అనే పదంలో నుంచి ఉద్భవించిందే మరియా అనే పదం. ఎందులో నుంచి? మిరియామి అనే పదంలో నుంచి ఉద్భవించిందే మరియా అనే పదం. మరియా అనే పేరుకున్న అర్థం ఏంటంటే చేదు. మరియా యేసుక్రీస్తు తల్లి, క్లోపా భార్య మరియా రెండవ ఆవిడ, మూడవ ఆవిడ మగ్దలేని మరియా. మరియా అనే పేరుకున్న అర్థం ఏంటి? చేదు. సిలువేం చేస్తుందో తెలుసా? మానవాళి బ్రతుకులో ఉన్న ప్రతి చేదును విరగగొట్టి, ప్రతి చేదును విరగగొట్టి మారాను మాధుర్యంగా మార్చగలిగిందే సిలువ శక్తి. పెద్దగా చెప్దాం ఆమెన్. మారాను మాధుర్యంగా మార్చగలిగిందే సిలువ శక్తి. అవును, ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు త్రాగుదామని వచ్చారు ఆ నీళ్ళ దగ్గరికి. చూస్తే నీళ్లుగానే ఉన్నాయి, తాగబోయేసరికి నీళ్ళు ఎట్లా ఉన్నాయి? చేదు. బాబోయ్, భయంకరమైన చేదు అని ఆ స్థలానికి ఏమని పేరు పెట్టారు? మారా అని పేరు పెట్టారు. వెంటనే మోషే ప్రార్థన చేస్తే అదిగో ఆ చెట్టు కొమ్మను విరిచేయి, ఆ కొమ్మను విరిచిందులో వేస్తే ఈ చేదైన నీళ్లు, మారా లాంటి నీళ్లు మినరల్ వాటర్గా మారకపోతే నన్ను అడుగు అని దేవుడు చెప్తే ఆ కొమ్మను విరిచి నీళ్ళల్లో వేస్తే ఇప్పుడు నీళ్ళు ఎలా అయిపోయాయట? బ్రెజిలది వాటర్ అయిపోయాయట, టాటా వాటర్ అయిపోయాయట. మినరల్ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అంత మధురమైన నీళ్లుగా మారిపోయాయట. నేనంట ఈ మారాను మాధుర్యంగా మార్చింది ఏది? విరవబడిన ఆ చెట్టు కొమ్మ. కొమ్మ దేని గుర్తంటే కుమారుడికి గుర్తు. కీర్తనలో మనం చూస్తాం. అవును, యేసుక్రీస్తు వారు దైవ కుమారుడిగా పిలువబడ్డాడు. కొమ్మ విరవబడినట్లుగా
శిలువ మ్రాను మీద యేసుక్రీస్తు వారు విరవబడ్డారు. విరవబడిన యేసుక్రీస్తు వారు మన చేదంతటిని విరగొట్టి మారాలంటే బ్రతుకును మాధుర్యంగా మార్చగలుగుతాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలరా, ముగ్గురు మరియలు. ఆ ముగ్గురు మరియలు దేని గుర్తో తెలుసా? శరీరములో ఉన్న చేదు, ప్రాణములో ఉన్న చేదు, ఆత్మలో ఉన్న చేదు. 3 చేదులకు గుర్తు. ఒకటి శరీరములో ఉన్న చేదు, రెండవది ప్రాణములో ఉన్న చేదు, మూడవది ఆత్మలో ఉన్న చేదు. ఏ చేదు నువ్వు అనుభవిస్తున్నా నీ చేదును విరగొట్టగలిగిందే యేసుక్రీస్తు వారి సిలువ శక్తి. ఆమేన్. ఈ 3 శక్తులను ఆశ్రయించారు. ఒక్కరు కూడా సముద్రానికి అప్పగించబడకుండా అందరూ తప్పించుకొని దరికి చేరారు. ఒకసారి నా వైపు చూడండి. మొదటి శక్తి ఏది? ప్రార్థనా శక్తి. రెండవ శక్తి ఏది? వాక్యపు శక్తి. మూడవది ఏది? సిలువ శక్తి. ఈ 3 శక్తుల ద్వారా బ్రద్దలైంది నిజమే, కానీ గమ్యస్థానానికి చేరారు. ఈ వాక్యం వింటున్న అయ్యలారా, ఏ విషయంలో నీ హృదయం బ్రద్దలైపోయింది? ఏ విషయంలో నీ కుటుంబం బ్రద్దలైపోయింది? నా భవిష్యత్తు బ్రద్దలైపోయిందయ్యా, నాకు ఇంకొక ఆశ లేదు, సమస్యలని సముద్రం నన్ను మింగేస్తుంది, నేను బ్రతికే కంటే చచ్చిపోతే మంచిది. ఓ తెలియని భయం, ఓ తెలియని కలవరం నీ గుండెలు నిలుబడి చేస్తూ ఉందా? విశ్వసించు. ప్రార్థనా శక్తి ద్వారా, వాక్యపు శక్తి ద్వారా, సిలువ శక్తి ద్వారా ఈ 3 నువ్వు ఆశ్రయిస్తే ఏ తీరానికి చేరుకోవాలని నీ ప్రయాణాన్ని కొనసాగించావో ఈ 3 దివ్యమైన శక్తులు నిన్నద్దరికి చేర్చునుగాక. ఈ 3 ఆశ్రయించే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక.